హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 33 kV హెచ్టీ మీటర్ రీడింగ్ ఎలా తీస్తారో చూద్దాం. 33 kV హెచ్టీ మీటర్ రీడింగ్ ఓకేనా ఫ్రెండ్స్? దీంట్లో ఏమేమి నోట్ చేస్తారో చెప్తాను. KWH, KVAH, KVARH, PF ప్లస్ ఫ్రీక్వెన్సీ, 3 ఫేసెస్కు వోల్టేజ్, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 వోల్టేజ్ వస్తుంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 యాంప్స్ వస్తుంది. తర్వాత KWH, KVH, KVARH ఇట్లా మొత్తం రాసుకోవాలా. ఓకేనా? ఇప్పుడు మనకు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది డేట్ అన్నమాట. 1st 7th month 00. ఇక్కడ నుంచి రీడింగ్ స్టార్ట్. ఓకేనా? వోల్టేజ్ V అనే సింబల్ ఉందిగా, V అంటే వోల్టేజ్. ఫేజ్ 1 యొక్క వోల్టేజ్, ఇది ఫేజ్ 2 యొక్క వోల్టేజ్, ఫేజ్ 3 యొక్క వోల్టేజ్. V అంటే వోల్టేజ్. ఇప్పుడు మనకు A వచ్చింది అక్కడ. A అంటే యాంప్స్, ఫేజ్ 1 యొక్క యాంప్స్, ఫేజ్ 2 యొక్క యాంప్స్, ఫేజ్ 3 యొక్క యాంప్స్. 3 ఫేజ్ల వోల్టేజ్, 3 ఫేజ్ల యాంప్స్ రాసుకోవాలా. ఇది అవసరం లేదు. నెక్స్ట్ మనకు ఫ్రీక్వెన్సీ, పవర్ ఫ్యాక్టర్ వస్తుంది, PF. ఇది మన ఫ్రీక్వెన్సీ 50 HZ అని ఉంటుంది. PF అంటే పవర్ ఫ్యాక్టర్ 0.984. ఇది కూడా రాసుకోవాలి. ఇది అవసరం లేదు మళ్ళీ. నెక్స్ట్ KWH వస్తుంది. ఆ నుంచి స్టార్ట్ చేయాలి. ఓకేనా? KV ఇది అవసరం లేదు మనకు, తర్వాత వస్తుంది. వచ్చినప్పుడు నేను చెప్తా, అప్పుడు నోట్ చేసుకోండి. KWH 106.0 ఇది రాసుకోవాలి, నోట్ చేసుకోవాలి, మస్ట్ అండ్ షుడ్. KVARH ఇది కూడా. ఓకేనా? KVARH ఇంతమంది రాష్ట్రంగా అది సరిపోతుంది, ఇది అవసరం లేదు. అది ల్యాగ్, ఇది లీడు. ల్యాగ్ ఉన్నది రాయాలి, లీడ్ ఉన్నది రాయద్దు. KVAH ఇది రాసుకోవాలి, 6.9. KVA ఇది రాసుకోవాలి. మనకు పైన MD ఉంటుంది, కింద KVA అని ఉంటుంది. 0.3432 ఉందిగా, ఇది రాసుకోవాలి. ఫినిష్ ఇక్కడితో. మళ్ళీ డేట్ వస్తుంది లాస్ట్కు. స్టార్టింగ్ డేట్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ డేట్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ హెచ్టీ మీటర్ రీడింగ్ ఎలా తీయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.